చాలా మంది పేల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలపై పేలు ఉన్నాయంటే ఇతర పనులపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు దురద పెడుతూ ఉంటుంది. తలపైకి కూడా పేలు వస్తూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇతరుల ముందు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తలంతా చికాకుగా ఉండటమే కాకుండా వాపులు చిన్న గడ్డలుగా కూడా ఏర్పడతాయి. పేలు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. శరీరంలో ఉండే రక్తాన్ని పేలు పీల్చుతూ ఉంటాయి. దీనివల్ల రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ పేలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి. ఇలా పేల సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే కొన్ని రకాల చిట్కాలను ఫాలో చేస్తే ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మరి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పేల సమస్యతో ఇబ్బంది పడేవారికి సీతాఫల గింజల పొడి ఎంతో చక్కగా సహాయపడుతుంది. సీతాఫల గింజల్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత వీటిని కొట్టి పొడిలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి కలిపి పేస్ట్లా తయారు చేసి తలపై అప్లై చేయాలి. ఇలా ఓ 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేస్తే పేలిపోతాయి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పేల సమస్యను తగ్గించడంలో నిమ్మ, వెల్లుల్లి ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటి నుంచి గాఢమైన వాసన వస్తుంది. ఈ వాసనకు పేలు చనిపోతాయి. ఓ 2 లేదా 3 వెల్లుల్లిని మెత్తగా దంచుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని తలపై మొత్తం రాసి ఓ 15 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే పేలు అనేవి ఉండవు. కర్పూరంతో కూడా తలపై ఒక్క పేను కూడా లేకుండా చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరాన్ని పొడిలా చేసి కలుపుకోవాలి. దీన్ని తలపై మొత్తం అప్లై చేయాలి. ఇలా రాత్రంతా ఉంచుకున్నా పర్వాలేదు. లేదంటే ఓ గంట లేదా 2 గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే పేలు మొత్తం రాలిపోతాయి. కర్పూరం నుంచి వచ్చే వాసనకు పేలు రాలిపోతాయి. జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.